తిరుపతి నగర కేంద్రమైన సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సతీవేడు మండలంలో కొత్తమాయకుప్పం రెవెన్యూలో భూ ఆక్రమణలపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ సతీవేడు మండలంలో కొత్తమాయకుప్పం రెవెన్యూలో భూ ఆక్రమణలపై పెద్ద ఎత్తున జరుగుతుందని, ఆ భూమిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సత్తివేడు మండలం కొత్తమారికుప్పం గ్రామంలో జరిగినటువంటి భూ అక్రమాలను విచారణ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలకు అందరూ కూడా పంచాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అందరూ కూడా వచ్చారు. అలాగే స్థానిక ఎంపీటీసీ మోహన్ రెడ్డి, అలాగే గ్రామ పెద్దలు శ్రీనివాసులు, అలాగే గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్టీలు చిన్నయ్య, పాపయ్య, స్వప్న, ఇతర అనేక మంది గ్రామ చిన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి మనకు సపోర్ట్ చేస్తూ, మనకు మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మురళి గారు మనకి ఇక్కడికి వచ్చారు ముఖ్య అతిథిగా ఈ ధర్నాను ప్రారంభించడానికి. అలాగే ఈ కార్యక్రమానికి మనకు మద్దతుగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కాలయ్య గారు, అలాగే ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగభూషణం గారు, నాగరాజు గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే సత్తివేడుకు సంబంధించినటువంటి మన ప్రజా సంఘాల నాయకులు చంద్ర, అలాగే ధనంజయ్ గారు, కొంతమంది వచ్చారు. మన నాయకులందరూ కూడా వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సత్తివేడు మండలం కొత్తమారికుప్పం గ్రామం అనేటటువంటి ఆ రెవెన్యూలో ఉన్నటువంటి భూములు స్థానికేతరులు, అనర్హులు, ధనవంతులు ఎవరైతే తహసీల్దార్లకి డబ్బు ముట్ట చెప్తారో వాళ్ళకి ఆ భూములంతా కూడా పనిచేయడం అంటే ఇప్పుడు అసైన్మెంట్ పట్టా ఇవ్వకూడదు కాబట్టి దొడ్డిదారిన ఆన్లైన్ లో ఎక్కించడము, వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం, ఈ పాస్ పుస్తకము వాళ్ళకి ఇవ్వడం. ఈ పద్ధతిలో కడగాలు లేనటువంటి ఇల్లు ఎట్టయితే కడతారో ఆ పద్ధతిలో ఇప్పుడు ఆ భూములన్నీ దాదాపు 350 ఎకరాల భూమిని సర్వే నంబర్ 300 నుంచి 388 వరకు ఈ భూముల మీద విచారణ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడానికి తప్పనిసరిగా చేయాలి. లేకపోతే మళ్లీ ఆయా దశల వారిగా ఈ పోరాటాన్ని చేసి ఆ భూముల కథ తేల్చే వరకు ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈరోజు సత్తివేడు మండలం కొత్తమారికుప్పం గ్రామ విలేజ్ లో దాదాపుగా 300 సర్వే నంబర్ నుండి 386 సర్వే నంబర్ వరకు 350 ఎకరాల భూమి అన్యాయకృతం అయ్యి ఆ గ్రామంలో అర్హులుగా ఉన్నటువంటి వారికి ఎస్టీలు, ఎస్సీలకు, ఓబీసీలు కాకుండా ఇతరులు ఆక్రమించుకొని రాత్రికే తగిలిన చెట్లు, ఇతరటువంటి పంటల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ గ్రామస్తులు అనేకమైన రోజులుగా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్డీఓ కార్యాలయానికి అనేకమైన సార్లు తిరిగినా న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఆ కొత్తమారికుప్పానికి సంబంధించినటువంటి గ్రామ విలేజ్ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. మేము ఈరోజు కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్డీఓనో, ఎంఆర్ఓనో కాకుండా జాయింట్ కలెక్టర్ స్థాయిలో అక్కడికి వచ్చి విచారణ చేపట్టాలి. గ్రామస్తులు ఎవరైతే అక్కడ భూమిని అర్హులుగా ఉన్నారో వాళ్ళకు అప్పచెప్పాలి. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు సంబంధించినటువంటి 100 మంది గ్రామస్తులు అక్కడ భూమిని నమ్ముకొని తాతల ముత్తాతల నుండి ఆ గ్రామంలో నివసిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లకు, రాజకీయ నాయకుల పలుకుబడితో రాత్రి దౌర్జన్యంతో ఆ భూమిని ఆక్రమించుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేసి ఆ భూమిని ఎవరైతే అన్యాయకృతం చేసినారో వాళ్ళని రద్దు చేసి ఆ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగమైనటువంటి కలెక్టర్ గారికి ఉంది. కలెక్టర్ గారు తక్షణమే ఆ
సత్తివేడు మండలం విలేజ్ కి పరిశీలించి ఆ భూములు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఆక్రమించుకున్నావన్నీ రద్దు చేయాలని చెప్పేసి